గ్రంథం 12వ అధ్యాయము 14 నుండి 17వ వచనం వరకు మనం చదువుకుందాం, ధ్యానించుకుని బైబిల్ పఠనాన్ని ముగించుకుందాం. ఇక్కడ 13వ వచనంలో, నేను నా జనులైన ఇశ్రాయేలునకు స్వాధీనపరిచిన స్వాస్థ్యమును ఆక్రమించుకొని దుష్టులకు నా పొరుగు వారిని గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారి దేశంలో నుండి వారిని పెళ్లగింతును, మరియు వారి మధ్య నుండి యూదా వారిని పెళ్లగింతును. గత వారంలో మనం చూసుకున్నప్పుడు 7 నుండి 13 వచనాల వరకు జనులు గోధుమలు చల్లి మొండ్ల పంట కోయుదురు, వారు అలసట పడుచున్నారు, కానీ ప్రయోజనం లేకపోయింది. యెహోవా కోపాగ్ని వల్ల కోతకు పంట లేక మీరు సిగ్గుపడదు. ఇశ్రాయేలు విషయంలో ఈ మాటలు చెప్తున్నాడు. గోధుమలు చల్లుతారు కానీ ముళ్ళ పంటకు వస్తారు మీరు. సో ముళ్ళు పాపానికి గుర్తుగా ఉన్నాయి, ముళ్ళు పాపానికి వచ్చే శిక్ష తీర్పుకి గుర్తుగా ఉంది. కనుక ఆ విధంగా ఆదామవులు పాపం చేసిన తర్వాత భూమి మీదకి వచ్చిన వెంటనే ముళ్ళ తుప్పులు అవి కూడా మొలిచినాయి. ఇప్పుడు మంచి చెట్లు ఉంటాయి, ముళ్ళ చెట్లు కూడా ఉంటాయి. ముళ్ళ ద్వారా అనేక సార్లు మనం బాధను అందుతూ ఉంటాం. బాధపడటం వచ్చి కానీ దేవుని బాధ ఎందుకు కలిగజేశాడు, ముళ్ళ చెట్లు ఎందుకు పెట్టాడు అనేక మంది ప్రశ్నిస్తూ ఉంటారు. దేవుడు ఎందుకు పెట్టాడు అని అంటూ ఉంటారు కదండి. అయితే యాక్చువల్గా ఇది దేవుడు పెట్టింది కాదు కానీ మనిషి పాపం చేసి శాపాన్ని తెచ్చుకున్నాడు. ఆదామవులు కూడా మంచి చెట్ల మధ్యలో పెట్టాడు, ఏదైనా తోటలో మంచి చెట్లు పెట్టాడు కదా. అయితే వారిని పరీక్షించడానికి ఆ మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్షాన్ని కూడా పెట్టాడు. దాని దగ్గరికి వెళ్ళి పాపాన్ని శాపాన్ని తెచ్చుకొని ఏదైనా తోటలో నుండి వెళ్ళగొట్టబడి ఈ నేల మీదకి భూమి మీదకి వచ్చారు. ఎప్పుడైతే ఆదామవులు ఈ భూమి మీద కాలు పెట్టారో వెంటనే వారి కొరకు ఏం మలిసినాయి, ఏదైనా తోటలో లేదు ఇక్కడ. కాబట్టి శ్రమ, కష్టము, దుఃఖము, నిట్టూర్పు ఇవన్నీ కూడా మనిషికి వచ్చినాయి. ఆదామునందు మనందరికీ, ఆదాముకి ఏది సంభవించిందో మనందరికీ కూడా అదే సంభవిస్తుంది. అందుకనే దేవుని ఆజ్ఞలు ఎరిగి ఆయన చిత్తాన్ని, ఆయన చెప్పిన వాటిని ఆజ్ఞలు గైకుంటేనే తప్ప ఈ లోకంలో ఎవరు కూడా ఈ పాప శాపాల నుంచి విడుదల పొందలేరు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి పాప క్షమాపణ వస్తుంది, తద్వారా మనకి ఆశీర్వాదం వస్తుంది. మొదటిగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఈ లోకంలో భయభక్తులు కలిగి నడుచుకునే కొంతకాలం పరీక్షించినప్పటికీ కూడా దేవుడు తర్వాత మనల్ని స్థిరపరుస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. అలా మనం అలవాటు చేసుకోవాలి. మన పితరులైన భక్తులు కూడా ఆ విధంగానే వారిని పిలువబడిన వెంటనే మొట్టమొదటిగా పరీక్షించాడు ప్రతికూల పరిస్థితుల ద్వారా. అబ్రాహాముని తీసుకోండి, ఇంకే భక్తుడిని తీసుకోండి, యోసేపుని తీసుకోండి, శ్రమల ద్వారా పరీక్షిస్తాడు. ఏమని యేసు ప్రభును కూడా శ్రమల ద్వారానే పరీక్షించాడు. ఆయన యేసు ప్రభు అంటే మరణం వరకు కూడా శ్రమలు ఆయనకి. మరణం ఇంకా ఘోరమైంది కదా, శిలువ మరణం. అలాగా కాబట్టి అయితే మనం మరణం వరకు కాదు కానీ మనం నమ్మకంగా ఉండే కొద్ది ఆ దేవుని భయభక్తులు కలిగి, శ్రద్ధ కలిగి, వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుడిచ్చిన పరిచర్యను సంఘం ద్వారా యాచక ధర్మం కానీ ఇతర పరిచర్యలు కానీ నమ్మకం చేసుకుంటూ వెళ్ళాలి. సో దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు, స్థిరపరిచి బలపరుస్తాడు. అయితే వారికి ఇశ్రాయేలుకి ఇంకో మాట చెప్పబడింది 7వ వచనంలో, నా మందిరము నేను విడిచి ఉన్నాను, నా స్వాస్థ్యమును విసర్జించి ఉన్నాను, నా ప్రాణప్రియురాలని ఆమె శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాను. ఎందుకంటే దేవుని యొక్క శత్రువుల యొక్క విగ్రహాలని, ఆచార సాంప్రదాయాలని వీళ్ళు పాటిస్తున్నారు. వాళ్ళతో వైవాహిక సంబంధాలు కూడా పెట్టుకుంటున్నారు. ఆ కారణం చేత వీరు అన్య దేవతల దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు, తమ దేవుడైన యెహోవాను విడిచిపెట్టినప్పుడు
తమ దేవుడైన యెహోవా మందిరాన్ని విసర్జించినప్పుడు, దేవుని యొక్క నిబంధన వాక్యాన్ని విసర్జించినప్పుడు, విడిచిపెట్టినప్పుడు దేవుడు కూడా వదిలేస్తాడు. సో మనం దేవుడిని వదిలేస్తే మనకే నష్టం, కానీ సో దేవుడికి ఏమాత్రం నష్టం లేదు. కాబట్టి ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. మనుషులకి దేవుడు ఎంతో తెలివిచ్చాడు, ఆ బుద్ధి సరిగ్గా ఉపయోగించిన వారిగా ఉంటున్నారు. అయితే కేవలం యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత కూడా చాలామంది ఈ వాక్యాన్ని నేర్చుకోకుండా కొంతమందే ఉంటున్నారు. మిగిలిన వారికి ఇళ్లలో కూర్చుంటారు, లేకపోతే పనులు పెట్టుకుంటారు, నానా విధములైన పనులు పెట్టుకుని వాక్యాన్ని వినకుండా, తెలివి లేకుండానే లోకంలో జీవిస్తారు. జ్ఞానాభివృద్ధి చేసుకుని దాన్ని బట్టి నేర్చుకోవాలి. ఈ లోకంలో జాగ్రత్త లేకపోతే దేవుడు మనల్ని విడిచిపెట్టాడంటే చాలా ప్రాబ్లం అవుతుంది. దేవుడు మనం ఎప్పుడూ కూడా, ఈ దేవుడు ఏమంటాడంటే, నేను ఎన్నడూ మిమ్మల్ని విడువను. అయితే కొన్నిసార్లు మనమే విడిచిపెడతాం. మనం విడిచిపెడితే దేవుడు ఏం చేస్తాడు? అట్లా వదిలేస్తాడు. వెళ్ళి 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 తిరిగి ఎక్కడికి రావాలి? తప్పిపోయిన కుమారుడు తండ్రిని, సమృద్ధిగా ఉన్న ఇంటిని విడిచిపెట్టి, మంచి ప్రేమ కలిగిన తండ్రిని విడిచిపెట్టి, ఎంత ప్రేమ కలిగిన వాడండి తండ్రి, ఆయన నష్టం చేసి అంత పోగొట్టుకుని వస్తే కూడా చేర్చుకున్నాను. మళ్ళీ అడిగాడు, లెక్క ఏం చేసావు అని అన్న అడిగాడు. అన్న ఒప్పుకోలేదు. కాబట్టి ఆ విధంగా అన్న ధర్మశాస్త్రం, తండ్రి దేవునికి గుర్తు, క్రీస్తుకి గుర్తు, సో ప్రేమకు గుర్తు. ప్రేమ ఏం చేస్తుందంటే అనేకమైన పాపములను కప్పుతుంది. ఏం చెప్పాను? చెప్పాను మరి. ప్రేమ ఏం చేస్తుంది? అందుకనే యేసుక్రీస్తు ప్రభు ప్రేమించి శిక్ష తానే భరించి, పాపపు శిక్ష మరణం, తన ప్రేమ చేత మన పాపాలన్నింటినీ కప్పివేసి. కాబట్టి సో అలాగా ఉండాలి, కానీ ఆ ప్రకారం లేదు. అయితే ఇప్పుడు తిరిగి వచ్చినప్పుడు, ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఇప్పుడు బుద్ధి వచ్చింది. సో చాలామంది మీటింగులకు రారు, వాక్యం సరిగ్గా వినరు, శ్రద్ధ భక్తి ఉండదు. అంటే ఇంకా ఏం రాలేదు? బుద్ధి రాదు. బాగా చెప్తారు, ఇంకా బుద్ధి రాదు. బుద్ధి వచ్చే వరకు ఏం చేస్తారండి? విడిచి తిరుగుతూనే ఉంటారు. మళ్ళీ ఏమంటారు? ఈ శ్రమ ఎందుకు వచ్చింది, అది ఎందుకు వచ్చింది, ఆ యాక్సిడెంట్ ఎందుకైంది, ఆ నష్టం ఎందుకు వచ్చింది, అది ఎందుకైంది, ఇది ఎందుకైంది. సో అవన్నీ మనం విడిచి తిరిగితేనే వస్తాయి. అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలి, నేర్చుకోవాలి. కొంతమందికి సొంత భక్తి, పొద్దున్న లేచి ప్రార్థన చేశాను, ఏదో చేశాను, అది నువ్వు ఇండివిజువల్గా చేసేది చేసుకో, కానీ సంఘంగా ఏం చేయాలి? దేవుని గృహం రావాలి, వచ్చి కనెక్ట్ అవ్వాలి. చూడండి 14వ వచనం ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. నేను నా జనులైన ఇశ్రాయేలు నాకు స్వాధీనపరిచిన స్వాస్థ్యమును ఆక్రమించుకుని దుష్టులకు నా పొరుగు వారిని గూర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను వారి దేశంలో నుండి వారిని పెళ్ళగిందును, మరియు వారి మధ్య నుండి యోధా వారిని పెళ్ళగిందును. వారిని పెళ్ళగించిన తర్వాత నేను మరలా వారి ఎడల జాలి పడుదును. ఒక్కొక్కని తన స్వాస్థ్యమునకు, ఒక్కొక్కని తన దేశమునకు వారిని రప్పించును. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే, ఇశ్రాయేలీయులు చెదరగొట్టబడతారు. ఎందుకంటే ఆ దేశంలో ఉండకుండానే వారు చెదరగొట్టబడతారు. దుష్టులు వచ్చి దాన్ని ఆక్రమించుకుంటారు. సో మన జీవితంలో కూడా, మన ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడు ఆక్రమించుకోవాలని దుష్టుడు పొంచి ఉంటాడనమాట. ఎప్పుడు కూడా వెదుగుతూ తిరుగుతూ ఉంటాడనమాట. ఎప్పుడైతే మనం ప్రభువుకు దూరం అవుతామో, వాక్యాన్ని సరిగా నేర్చుకోము, ప్రార్థన సహవాసం ప్రభుతో కలిగి ఉన్నాము, పరిశుద్ధులతో మనం కలిగి ఉన్నాము, తప్పక అప్పుడు బలహీనం అవుతాం. కనుక వాడు వచ్చి ఏం చేస్తాడు? అందుకని ఎఫెసీ 6వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఎఫెసీ 6:10 చదవము. అది తలెట్టి పెట్టుకోవాలి.
తుదకు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన యందు. కాబట్టి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, ప్రభుకి ఏ శక్తి ఉంది? మహాశక్తి. మనకి ఏ శక్తి ఉంది? ఏ శక్తి లేదు. కాబట్టి సాతానిక బలాన్ని జయించాలంటే, సాతాను దేవుడు యేసుక్రీస్తు ప్రభులో మనకిచ్చిన స్వాస్యాన్ని వాడికి అప్పచెప్పకుండా ఉండాలి అంటే, మనం తన వశం కాకుండా ఉండాలంటే మనకేం ఉండాలి? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. 11వ వచనం చదవమ్మా. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మహాశక్తి ఎందుకు కావాలి? అపవాది తంత్రములకు ఎదిరించి నిలబడు. కాబట్టి ఏ శక్తి కావాలి? అందుకనే లేచిన వెంటనే కూడా ప్రతిదానికి ప్రభువా నీ శక్తిని నాకు ధరింపచేయి, నీ శక్తి నాకు అనిపించు. ఎందుకు? నేను అక్కడికి వెళ్ళి చూసి వస్తాను, ఇక్కడికి వెళ్ళి చూసి వస్తాను, అక్కడికి వెళ్ళి నా పనులు చేసుకు, దాని గురించి కాదు. దేని గురించి అంటే, లేచినప్పటి నుంచి శోధకుడు రెడీగా ఉంటాడు కదా, అది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు రాత్రి వాళ్ళు నిద్ర పడకుండా కూడా చేస్తారు. ఎవరు? శోధించటం. అందుకనే వెంటనే ప్రార్థన చేసుకోవాలి, బలహీనతలను ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి. నీ మహాశక్తిని బట్టి నన్ను బలపరచు, సాతానిక శోధన నుంచి నన్ను విడిపించు, దీని దేహంతో నిన్ను సేవించే కృప నాకు అనుగ్రహించని ప్రార్థన చేయాలి. సో ఇలాగా సాతాను నుంచి పూర్తిగా విడుదల పొందిన వారు ఎవరంటే అపోస్తలులు, పౌలు లాంటి వారు కదండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు తాను శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. శిష్యులు యేసుప్రభుని ఏర్పరచుకోలేదు, శిష్యుల్ని యేసుప్రభు ఏర్పరచుకున్నాడు. అందుకనే మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని బలహీనమైన వారిని ఏర్పరచుకున్న తర్వాత వారు సాతానికి చోటిస్తున్నారు. వారిలో ఐక్యత లేక, యేసుప్రభుని ఎరక్క, యేసుప్రభు చెప్పే మాటలు ఎరక్క, ఆత్మీయ విషయాలు ఎరక్క ఏం చేస్తున్నారు? సాతానికి చోటిస్తూనే ఉన్నారు. అందుకనే వారు ఎంతో బలహీనులుగా ఉన్నారు. ఎప్పుడైతే యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మను పంపించాడో అప్పుడు వారు ఏం పొందారు? శక్తి. ప్రభు యొక్క మహాశక్తిని పొందిన తర్వాత ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి ఆశ్చర్య కార్యములు చేశాడో అటువంటి కార్యాలు, వాటికంటే అధికమైన కార్యాలు చేశారు. యేసు ప్రభు ఉన్నప్పుడు భౌతిక స్వస్థతలు ఇచ్చాడు. అయితే పేతురు సువార్త ప్రకటించినప్పుడు ఏమొచ్చిందండి? పాపక్షమాపణ వచ్చింది 3000 మందికి. తర్వాత వారి ఎదుటి పరలోకం ఏమైపోయింది? పరలోకం తెరవబడింది, పాతాళం లేక నరకం అయింది. అందుకనే సంఘం ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలువ నేరవు అంటాడు సంఘం. ఓకే, అది సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు మూయబడ్డాయి. అయితే పరలోక ద్వారములు ఏమైనా మనకి తెరబడ్డాయి. మనం అయితే లోకంలో సాతానులో ఉన్న వారి ఎదుట పాతాళ లోక నరకలోక ద్వారములు తెరవబడ్డాయి. అయితే పరలోక రాజ్యం యొక్క తలుపులు మూయబడ్డాయి. సో అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దేహాన్ని వాడికి అప్పచెప్పుకుంటాం. ఎప్పుడైతే మన జీవితంలో జ్వరపడతాడో నాశనం చేసి పాడిస్తాడు. మనందరికీ తెలుసు. అందుకనే పౌలు అంటాడు చూడండి, 2 కొరింథీ 2వ అధ్యాయము 11వ వచనం. 2 కొరింథీ 2వ అధ్యాయము. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సమ్ముఖమునందు క్షమించున్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను తంత్రములను ఎరుగని వారము కాము అంటే ఒక శత్రువు ఉన్నప్పుడు వాడి తంత్రాలను మనం ఎరగాలి కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ యుద్ధం జరుగుతుంది 2 దేశాల మధ్య. ఆ దేశం యొక్క తంత్రాలు ఏంటనేది ఈ దేశం ఏం చేయాలి?
తెలుసుకోలేకపోతే ఏమవుతుంది? నష్టం వస్తుంది, అటాక్ చేస్తారు. అందుకనే ఇప్పుడు మన ప్రభు అయితే జయించాడు, మహాబలం ఇచ్చాడు. తన ప్రజలమైన మనము బలహీనులము. ఆనాడు పేతురు, యోహాను మిగిలిన శిష్యులు బలహీనులు. అయితే యేసు ప్రభు ఉన్నంత వరకు తాను కార్యాలు చేస్తూ పోయాడు కాబట్టి వీరికి పెద్దగా వీరు చేశారో లేదని పట్టించుకోలేదు. నా తర్వాత మీరే చేయాలి, నాకంటే ఎక్కువ చేయాలి అనే చేశాడు, పరిశుద్ధాత్మను పంపించాడు. ఇప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ప్రభు ఆత్మశక్తిని బట్టి అద్భుతాల కార్యాలు చేశారు. ఇచ్చిన పని అంతా చేయగలిగారు. ఎదిరింపులు, బెదిరింపులు, దెబ్బలు, హింసలు, చెరసాలను కూడా జయించారు. వాటిని కూడా, చెరసాలను కూడా జయించారు. అన్నిటినీ సహించి జయించి నిలబడ్డారు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? వండుకోవాలి కదా, నిద్రపోవాలి. నేను కాలేజీకి వెళ్తున్నాను, నేను అక్కడికి వెళ్తున్నాను, నేను వంట పనులు చేసుకుంటున్నాను, నేను ఇంకో పనులు, వీటిల్లో నిమగ్నం అయిపోతుంటాను. సో దేవుని యొక్క సంకల్పంగా మనం ఇంకా యేసు ప్రభుత్వం ఆనాడు శరీరధారిగా ఉన్నప్పుడు ఉన్న శిష్యులు ఎంత బలహీనంగా ఉన్నారో అలాగే ఉన్నాం. అలా కాకుండా పరిశుద్ధాత్మను పొందిన తర్వాత శిష్యులు ఎంత బలవంతులయ్యారో ఆ బలం కలిగి. సరే, అంత పిలుపు మనకు లేదు, అంత విస్తారమైన పరిచయం మనకు లేదు, ఏదో కొద్దిగా పరిమితంగా ఉంది అంతే. ఇది కూడా మనకి చాలా శక్తి కావాలి, ప్రభు శక్తి. దాని మీద ఎప్పుడు కూడా నా మానసిక స్థితిని, నా హృదయాన్ని నేను చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా హృదయంలో గర్వం వస్తుందా, ఎక్కడైనా నాకు తెలుసు అనే తలంపులు వస్తున్నాయా అనేది చూసుకోవాలి. అందుకనే దేవుడు ఎప్పుడు కూడా ఇతరుల దగ్గర కానీ, నాకంటే పెద్దవారు కానీ, నాకంటే చిన్నవారు కానీ, ఎవరి దగ్గర అయినా సరే నేను ఒకేలాగా. అందుకనే మీరు చెప్పినా నేను వినాలి, నాకంటే పెద్దవాళ్ళు చెప్పినా నేను ఒకే రీతిగా ఉంటాను. మీరు ఏం చేయాలండి? నేర్చుకోవాలి. ఒకవేళ వాళ్ళు చెప్పేవి వాక్యానుసారం కరెక్ట్ ఉన్నాయో లేదో ఒకసారి చూసుకుంటాం, ఉంటే పాటిస్తాం, లేకపోతే అది లేదని వదిలేస్తాం. అందుకంటే అంతేనా? ఇక్కడ ఉన్నారు కదా అందరూ. కాబట్టి సహజంగా సాతానిక తంత్రాలను వెళ్ళగొట్టాలి. లేకపోతే దేవుడి మనల్ని ఎక్కడైతే తీసుకొచ్చి పెట్టాడో అక్కడి నుంచి ఏం చేస్తాడంటే తొలగిస్తాడు, చెదరగొడతాడు, శ్రమలు పాలవుతాం, దేవునికి దూరం అవుతాం, దేవుని సన్నిధికి దూరం అవుతాం, ఇంకా బలహీనం అయిపోతాం. ఇలాంటి వారితో వాడు సాతానుడు చాలా బాధించి పూర్తిగా నిర్మూలన చేయటానికి చూస్తాడు. ఓకే, అలాగే. అయితే ఇక్కడ ఏమైందండి, ఎప్పుడైతే యూదా వారిని కూడా ఏం చేస్తాడంట, పెళ్ళగిస్తాడంటాడు. ఇశ్రాయేలు దేశంలో వారిని పెళ్ళగించిన తర్వాత నేను మరలా వారి ఏళ్ళ జాలి పడుతున్నాను. దేవుడు చూడండి మళ్ళీ ఏం చేస్తున్నాడు, ఎందుకంటే నేను మిమ్మల్ని విమోచించాను కాబట్టి వదిలేను, పూర్తిగా వదిలేను. మీరు పాఠం నేర్చుకోవడానికి, లోకంలో చెదిరిపోయిన తర్వాత ఉండే జీవితానికి, మీ స్వదేశంలో నేను ఇచ్చిన దగ్గర ఉండి నాకు భయభక్తులు కలిగి ఉండే జీవితానికి తేడా ఎప్పుడు తెలుస్తుంది? తప్పిపోయిన కుమారుడికి జీవితం ఎప్పుడు అర్థమైంది? ఇంట్లో ఉన్నప్పుడు అర్థం కాలే, బయటికి పోయి అడుక్కున్నప్పుడు అర్థమైంది. బయటికి పోయి అడుక్కున్నాడు. అక్కడ అడుక్కున్నప్పుడు అడుక్కున్నాడు లేదు, ఎవరైనా ఇచ్చారా? పందులతో పాటు నువ్వు కూడా తినమాయని, అటువంటి బతుకే. అయితే ఎప్పుడైతే అందుకనే బుద్ధి వచ్చినప్పుడు ఇంటికి వచ్చి మౌనంకి వచ్చినాడు. వచ్చిన తర్వాత ఏం మనసుతో వచ్చాడు? నేను అయోగ్యుడను, ఎందుకంటే నేను మొదట ఈ ఇంటిని విడిచిపెట్టినప్పుడు నా భాగాన్ని నేను తీసుకుని వెళ్ళిపోయాను, నాకు ఇక్కడ స్వాస్థ్యం లేదు. ఉందా స్వాస్థ్యం? ఆయనకి లేదు. అయితే ఇప్పుడు తండ్రి యొక్క ప్రేమను బట్టి, తండ్రి యొక్క దయను బట్టి అతని ఇంట్లో చేర్చుకోకూడదు. అందుకనే తండ్రి ప్రేమ, తండ్రి దయ ఎంత గొప్పదంటే కోల్పోయినదంతా కూడా ఏం అడగలేదు, కానీ మళ్ళీ అదే స్థితి ఇచ్చాడు. ఇంకా తన అన్న ఏం చేశాడంటే తమ్ముడిని యాక్సెప్ట్ చేయక, తనలో కనికరం లేకుండా అతను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉన్నారండి? మొత్తం ఏంది ఆస్తి, మొత్తం ఏంది.
అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు ఆస్తి కోల్పోతే నీకు నాకు యాడ్ అవుతున్నాయి కదా. ఈ లోకంలో సేవ చేయడానికి కూడా మనకి ఇంకా పరిచర్యకి ఎక్కువ అవకాశం వస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు వెళ్ళిపోయారు కాకుండా అట్లా ఉన్నవారంతా కూడా నమ్మకంగా ఏం చేయాలి? దేవుని సేవ చేయాలి. సో ఇప్పుడు తక్కువైన కుమారుడు ఇంట్లో ఉండటం మంచిదా, బయట తిరగడం మంచిదా? మరి ఉంటావా? తీర్మానించాలి. ఉంటారా? ఏది సంఘంతో కలిసి ప్రార్థన చేస్తారా? దేవుని ఇంట్లో పరలోకపు తండ్రితో సహవాసం చేయాలి కదా. యేసుప్రభువుని ఇచ్చి మనల్ని రక్షించి మనకు నిత్యమైన స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఇంకా పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఎవరు కూడా మనల్ని వెళ్ళగొట్టలేరు. ఇక్కడ ఉన్నంత కాలమే మనకి ప్రభు శక్తి కావాలి, ప్రభు మీద ఆధారపడాలి, జాగ్రత్తగా ఉండాలి. ఓకే, దూరంగా ఉన్నాం. ఇది కొద్ది దినాలు. అందుకనే సంఘం గైడ్ చేస్తుంది. సంఘం ద్వారా దేవుడు మనల్ని గైడ్ చేస్తాడు. సంఘం ద్వారా మనం సేవ ఎలా చేయాలి, ఎలా ఉండాలనేది నేర్పించబడింది. చాలామంది ఏమవుతున్నారంటే చాలా గర్విష్ఠులు అయిపోయారు. అందులోకి ఆఖరి దినాల్లో నా ప్రభు రెండో రాకడ మధ్యాకాశంలో వచ్చే రాకడ చాలా సమీపంలో ఉంటుంది. సంఘంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటాయని కూడా సో కొన్ని సంఘాల్లో కొట్లాడు, కొన్ని సంఘాల్లో పునాది లేని బోధలు, అది రక్షణ ఉందో లేదో కానీ తెలియదు, ఎవరికి తెలియదు. సంఖ్య కావాలి, ఎందుకు కావాలో ఏంటో మనకు తెలియదు. ఓకేనా? వింటున్నారా? ఇప్పుడు చదవండి, ఇప్పుడు ఇంకో వచనం చదవండి. బయలుతోడని ప్రమాణము చేయట బయలుతోడని ప్రమాణము చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్లుగా యెహోవా జీవముతోడని నా నామము బట్టి ప్రమాణము చేయుటకై తాము నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకునే వారు నా ప్రజల మధ్య. సో ఇక్కడ ఏంటంటే కొంతమంది అన్ని జనులు కూడా వారి మధ్యలో ఉంటూ వచ్చారు. ఆ దినాల్లో యెహోషువ దినాల్లోనే వారు కొంతమంది ఉంటూ వచ్చారన్నమాట. అయితే ఇప్పుడు ఏంటంటే వారి దేవతల్ని ఈ కనాను దేశంలో పెట్టడానికి వీలు లేదు. సంఘములో కూడా లోకములో ఉన్న వాటిని పెట్టడానికి లేదు. కానీ సంఘములో ఏం చేస్తున్నారంటే ఆ విగ్రహాలను పెట్టట్లేదు, కానీ ఆ ఆచారాలు పాటిస్తున్నారు. పెళ్లి చేద్దాం, ముహూర్తాలు బాగున్నాయా కదా, మన 3వ తారీఖు కరెక్టేనా, ఆ రోజు చాలా పెళ్ళిళ్ళు అంటారు. ఇవన్నీ పోకూడదు. మనం దేన్ని బట్టి వెళ్ళాలి? విశ్వాసమును బట్టి వెళ్ళాలి. అట్లా వెళ్ళకూడదు. అన్ని జనుల ఆచారములు పాటించకూడదు. దినములు, మాసములు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4:9. దేవుని చేత ఎరగబడిన వారినై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వల్లే మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఏం ఆచరిస్తున్నారండి? దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను. అదే అట్లా. కాబట్టి ఆత్మీయంగా దినాన్ని వాటిని మనం ఆత్మీయంగా కొన్ని చేయాలి. ఆదివారము కూడుకోవాలని ఉంది. దేవుని ఏం చేయాలి? అది అయితే కొన్ని నీ పనులు చేసుకునేటప్పుడు ఈ లోకం చేసినట్టుగా చేయకూడదు. ముహూర్తం చూసావా, మళ్ళీ నీకు ప్రార్థన ఎందుకు? మన ముహూర్తం చూసుకొని చేసుకో, లేకపోతే ఆ పూజారిని తెచ్చి చేసుకో. కాబట్టి వారు అదే లోకంలో నుండి వచ్చిన మనము వాటిని అభ్యాసం చేయకూడదు, కానీ దేన్ని అభ్యాసం చేయాలి? యెహోవా మార్గాన్ని నేర్చుకోవాలి. వాళ్ళు కూడా ఏం చేయాలి? వాళ్ళతో చెప్తున్నాడు, ఇంకెవరైతే శేషం ఉందో మీరు బయట ఉన్న లేకపోతే మీ ప్రాచీన ఈ దేవతల్ని దాన్ని పూజిస్తున్నారు, ఆ పని ఇక్కడ చేయకూడదు, మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళగొట్టకూడదు.
నా ప్రజలను కూడా మీరే ప్రభావితం చేసి పాడు చేస్తున్నారు. ఇట్లా బలహీనమైన వాళ్ళు మన సమాజంలో ఎక్కడైనా సరే ఉన్నప్పుడు ఇతరులు కూడా ప్రభావితం చేస్తారు. అట్లా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఏ దినాలు ఈ దినాలు దేని కొరకు మనం ప్రాముఖ్యత ఇస్తున్నాం. మనం ఏదైనా చేయటం ద్వారా నిజంగా వాక్యానుసారంగా దేవునికి మహిమ వస్తుంది. అందుకని ఈ దినాల్లో ఈ బర్త్డేలు చేసుకున్నప్పటికీ కూడా నేను అప్పటికప్పుడు చెప్తున్నాను, దాని ప్రాముఖ్యత తక్కువ. ఏదో ప్రార్థన చేసుకోవాలి అంతేగాని ఇప్పుడు బర్త్డే అంటే ఎంత అట్టహాసంగా చేస్తున్నారు. మీరు సోషల్ మీడియాలో చూసుకోండి, లేకపోతే ఇళ్లలో చూసుకోండి, కన్వెన్షన్స్లో పెడతారు. ఇక్కడ కన్వెన్షన్స్ అంటే ఏంటి? ఫంక్షన్ హాల్లో పెడతారు, పెద్ద పెద్ద లక్షలు ఖర్చు పెడతారు. ఏం ఉద్ధరించామని ఈ పుట్టిక ద్వారా వచ్చిన లాభం ఏంటి? అయితే మరుజన్మ ద్వారా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన ద్వారా మనకి మేలు జరిగింది, నరకం అనేది తప్పించబడ్డాం. రెండోది ఏంటంటే దేవునికి మహిమకరమైన జీవితం జీవించాం. సో ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేసాం. మన దేవునికి ఏం పెట్టనవసరం లేదు. ఓకే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తచ్చు. సో అట్లాగా మీరు కూడా బయలుతోడని ప్రమాణము చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్లుగా. బయలుతోడు అంటే వాళ్ళ దేవత పేరు పెట్టేసే తోడు ప్రమాణం చేయించుకోవడం అట్లా. అందుకనే యేసుప్రభు ఏం చెప్పాడంటే దేవుని తోడని దేవాలయం తోడని కూడా అనొద్దన్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో తినవసరం లేదు. కాబట్టి ప్రమాణం చేయటకే తాము నా జనుల మార్గములను జాగ్రత్తగా నేర్చుకునే ఎడల వారు నా ప్రజల మధ్య అర్థం. సో అన్ని జనులు నా దగ్గర ఉంటున్నారు, అయితే వారి అలవాట్లను వదిలేసి నా ప్రజలు చేసే రీతిగా, నేను వారికి చెప్పిన రీతిగా వారు మీరు కూడా చేస్తే వారితో పాటు మీరు కూడా ఏమవుతారు? వారు తెలుగుతారు అని చెప్పారు. తర్వాత అయితే వారు నా మాట విననొల్లని ఎడల నేను ఆ జనమును వేరుతో పెళ్ళగించి బొత్తిగా నాశనం చేస్తున్నాను. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి అయితే వారు నా మాట విననొల్లని ఎడల నేను ఆ జనమును వేరుతో పెళ్ళగించి. సో కాబట్టి ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చెప్పినట్టుగా చేసేవారు వేరు పారి పైకెదిగి దేవుని కొరకు ఫలిస్తారనే మాట ఉంది. అయితే ఎప్పుడైతే అన్ని జనుల ఆచారాలు వారి పద్ధతులు పాటిస్తామో దేవుని సన్నిధిలో దేవుని ప్రజల మధ్యలో అటువంటి వారు ఉండటానికి వీలే. కాబట్టి అటువంటి రీతిగా మనం ఉండకూడదు. మనం లోకంలో ఉన్నప్పుడు వారు కొన్నిసార్లు ప్రభావితం చేస్తారు. సో యవనస్తులు ఉన్నారు, మీతో కూడా మాట్లాడుతూ ఉంటారు, వాదన పెట్టుకుంటూ ఉంటారు. సో యేసుప్రభు దేవుడు ఎట్లా, యేసుప్రభు రక్షకుడు ఎట్లా, ఇదే అది చూడు, మా దేవుడు చూడు, మా ఇది చూడు, అది చూడు అంటారు. ఏది కరెక్ట్? ఇక్కడ ఉన్నాం, ఏది కరెక్ట్ చెప్పాలి. చెప్పకపోతే ఏం చేయాలి? వాడిని వినొద్దు, వదిలేసేయాలి. ఓకే, జాగ్రత్తగా ఉండాలి. ఏది కరెక్ట్? అందుకనే ఇది కరెక్ట్గా నేర్చుకోవాలి. సో యేసుక్రీస్తు ప్రభుని సరిగ్గా నేర్చుకోవాలి. నిత్య జీవం ఎట్లా వస్తుంది? నిత్య జీవం ఎట్లా వస్తుంది? మనకి నిత్య జీవం ఎట్లా వస్తుంది? చూడండి, ఒక మాట చదివి ముగించుకుందాం. యోహాను సువార్త 17:3. యోహాను సువార్త 17:3. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. వీళ్ళిద్దరిని సరిగా ఎరగాలి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే ఎరిగినప్పుడు ఏం చేస్తాము? దేవునికి ఇష్టమైన క్రియలే మనం చేస్తాం.
సో ఆది నుండి కూడా భక్తులైన వారు భక్తిలోకి వచ్చారు, కానీ అన్ని విషయాల్లో దేవుని సంతోషపెట్టలేదు. ఎక్కడెక్కడైతే తప్పిపోయారో దేవుడు వారు సరి చేసుకునేటట్టుగా వారిని దర్శించాడు, శ్రమలకు అప్పచెప్పాడు. తర్వాత వారికి నేర్చుకున్న తర్వాత, సరి చేసుకున్న తర్వాత దేవుడు వారిని నడిపించి వారిని ఉన్నతమైన స్థితికి తీసుకుని వచ్చాడు. అట్లాగే మనం కూడా మన దేవుని ఎరిగినప్పుడు ఏం చేస్తామంటే వేరే వారి వైపు ఒకవేళ వెళుతున్నామంటే మన దేవుడిని మనం సరిగా ఎరిగిన వారం కాదు. ఎందుకు ఎరగలేదంటే నీ నిర్లక్ష్య జీవితం. అటు ఇటు కాకుండా, గాడిద కాకుండా, గుర్రం కాకుండా, సార్ల గాడిదలాగా, జీబ్రాలాగా, కంచెరగాడి. సార్ల గాడిద అంటారా? కంచెరగాడి. కంచెరగాడిదకి ఏముంటాయి? సార్ల గుర్రం అంటారు దాన్ని. ఓకే, తెలుగులో కంచెరగాడిద. ఓకే, కంచెరగాడిద అంటే ఏంటి? సార్లు ఉండే గాడిద. అది దాని మీద ఎవరు చనిపోయారు? అప్షలోము. అది ఎక్కాడు, అటు ఇటు కాను. ఏమైపోయాడు? తండ్రిని ఎంత హింస పెట్టాడు చూడండి. యూదా ఇస్కరియోతు పరాయుడు, ఆయన యేసుప్రభువు ఏర్పరచుకున్నాడు. ఈయన సొంత కొడుకయ్యండి. ఎవరు? అప్షలోము. తండ్రిని ఏం చేశాడండి? చంపేయాలని చూశాడు. అహీతోఫెలు సలహా ఇస్తాడు, ప్రజలందరినీ ఉండనిచ్చి నీ తండ్రిని ఒక్కడిని చంపే, రాజ్యం నీదవుతుంది. ఎంత భయంకరం! ఈరోజు అట్లా అవుతుంది. ఇప్పుడు రోజు న్యూస్లో చూస్తున్నాం, అప్పుడప్పుడు తల్లి ముసలోళ్ళు తల్లిని చంపి పిల్లలు ఆస్తి కొరకు చంపేస్తున్నారు. అదే అనవసరమే ఇవన్నీ యాప్లు వస్తున్నాయి. ఏంటవి? గేమింగ్ యాప్లు. దాంట్లో బెట్టింగ్ యాప్. అవి పెట్టేసి డబ్బులు పోగొట్టుకోవడం. అర్థమవుతున్నాయా? జాగ్రత్తగా ఉన్నాయి. కొన్నిసార్లు చిన్నోళ్ళు జాగ్రత్తగా ఉంటారు, పెద్దోళ్ళే ఉంటారు. వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. దాని జోలికి మనం ఓకే అండి. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. ప్రభు మహాశక్తిని బట్టి బలం పొంది సాతానికి చోటు ఇవ్వకుండా దేవుడు మనకి క్రీస్తులో ఇచ్చిన స్వాస్థ్యాన్ని మనం కాపాడుకుంటూ దేవుని సేవిస్తూ దేవుని కోపాన్ని రేపకుండా జాగ్రత్తగా ఉన్నాం. సో కాబట్టి మనం కూడా పరిజనులమైన మనల్ని దేవుడు తన స్వజనులుగా చేసుకున్నాడు కనుక మన సన్నిధిలో మనం వర్ధిల్లే వారిగా ఉండాలి. అంతవరకు కూడా దేవుడు మనకి ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకుని కాపాడుకోవాలి. జాగ్రత్తగా బలహీనలు కాకుండా ఉండాలి. సమాజంగా కూడా కూడి వచ్చి నేర్చుకోవాలి. సమాజంగా ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, దేవుని సేవ, సువార్త కూడా, ఇవన్నీ కూడా చేయాలి. ఓకే, కాబట్టి ఆ విధంగా భవిష్యత్తులో కూడా సాయం చేయాలి. అయితే కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు, వారి కొరకు మనం ప్రార్థించాలి. వారు అలాంటి వాళ్ళు అనమాట. బయలు దేవతలను పూజించారు వారిలాగా ఉంటారన్నమాట. వారు మార్చుకోకపోతే సమూలంగా వేరుతో పాటు వెల్లగిస్తానంటున్నాడు. జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి.